ఏలూరు నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు జరిగాయి. ఏలూరు పార్లమెంటు సభ్యులు పొట్టా మహేష్ కుమార్, ఏలూరు శాసనసభ్యులు భడేటి చంటి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథిలు ఈరోజు ఉదయం శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు యాదవ మహిళలు కోలాటాల భజనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు అంటే తమకు ఎంతో ఇష్టమని, ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటానని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు భడేటి చంటి మాట్లాడుతూ యాదవుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరి ఎంపీ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఏ విధంగా జరుగుతుందనేది మరి యాదవ సంఘం వారు కూడా చూశారు. మరి యాదవ సంఘానికి ఎక్కువ గుర్తింపు కూటమిలో ఉందనేది అందరూ కూడా తెలుసుకున్నాక మరి ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. అలాగే ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి తప్పనిసరిగా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరి ఆ కృష్ణుడు ఏదైతే ఆ రోజున ఆ కృష్ణ సందర్భంగా మరి ఆయన పరిపాలించినప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఈ రోజున మరి రాష్ట్రం కూడా అదే విధంగా అభివృద్ధి చెందే విషయంలో ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు మా ప్రజలందరి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈవెన్ ఈ కృష్ణాష్టమి రోజు ఎప్పుడు కూడా కాన్షియన్స్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే కృష్ణాష్టమి నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం మా చిన్నప్పటి నుంచి రొటీను. అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యే గారితో ఇవాళ వేడుకలతో ఇవాళ పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా